ఇదే అంశంపై మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు మరిన్ని డీటెయిల్స్. హరిబాబు. థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే పవన్ కళ్యాణ్ భద్రతకు సంబంధించి ఆయన గతంలో ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఆయన అడుగులు వేస్తున్న సమయం నుంచి కూడా ఆయన భద్రత అనేది కొంత ప్రశ్నార్థకంగా ఉంది. ప్రైమ్ లైన్ ఈ అంశానికి సంబంధించి పలుమార్లు కథనాలను ప్రసారం చేసింది కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ భద్రత కొంత ఆయనకి భద్రత వల్ల కొంత తక్కువ ఉంది, ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉంది, తక్షణం ఆయనకు సంబంధించిన భద్రతను పెంచాలని చెప్పి అంటూ కూడా ప్రైమ్ లైన్ పలుమార్లు కథనాలను ప్రసారం చేసి ఒక ప్రజల్లోనూ అలాగా ప్రభుత్వాల్లోనూ కొంత అప్రమత్తం చేసే ప్రయత్నం అయితే ప్రైమ్ లైన్ చేసిందనే చెప్పాలి. కాకపోతే తాజాగా మన్యం జిల్లాలో జరిగిన సంఘటన చూస్తే ఏదైతే పోలీసు వ్యవస్థ ఆయనకి భద్రతగా ఉంటుంది, ఆయనకి ప్రాణాలకి ముప్పు లేకుండా ఆయన కాపాడుతుందని చెప్పిన పోలీస్ శాఖకి సంబంధించినటువంటి విభాగంలోనే ఒక బయట వ్యక్తి వచ్చి ఆ బయట వ్యక్తి తాను ఎస్పీ అని చెప్పుకుంటూ తిరుగుతూ ఆ పవన్ కళ్యాణ్కి అత్యంత సమీపంగా మెలగడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఏదైతే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ఆయన కలిసి వచ్చిన వెంటనే తాము బేషరతుగా కూటమి ప్రభుత్వంలో కలిసి పోటీ చేస్తాం రానున్న ఎన్నికలు అని ప్రకటించిన నాటి నుంచి కూడా వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకొని కొంత విమర్శలు దానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేసిన పరిస్థితి అయితే కనిపించింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఉండడం వల్లే ఏదైతే కూటమి ప్రభుత్వం 150 సీట్లకు పైగా సాధించిందని చెప్పని కూడా ఒక ఇదైతే బలంగా వైసీపీ నాయకులు నమ్ముతున్నారు. ఆయన కూటమి ప్రభుత్వంలో ఉన్న రోజులు ఆయన చెప్పింది జరుగుతుంది. చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ విడిచిపెట్టకుండా ఆయనకి సమాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తున్న పరిస్థితుల్లో ప్రజల్లో కూడా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఉంటే వైసీపీకి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పిన ఒక అపోహలు అయితే వైసీపీ నాయకులు ఉన్నారని చెప్పాలి. తాజాగా కొన్ని సంఘటనలు కూడా ఆ మేరకు కొంతమంది సోషల్ మీడియా వేదిక చేసుకొని పవన్ కళ్యాణ్కి బెదిరింపులు ఇవ్వడం, అలాగే తాజాగా అతనికి ఏదైతే డిప్యూటీ సీఎం పేషికి కూడా ఫోన్ చేసి ఆయన ప్రాణాలకు సంబంధించి ఆయన భద్రతకు సంబంధించి కూడా కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. అలాగే ఈ అంశాలకు సంబంధించి ఒకవైపు దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలోనే పోలీసు వేషంలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పవన్ కళ్యాణ్ అత్యంత సమీపంగా తిరగడం, పవన్ కళ్యాణ్ తోటి ఆయన పోలీసు వేషంలోనే ఉండడం, స్థానికంగా ఉన్న పోలీసులు ఎవరు గుర్తించకపోవడం, అంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సిఐలకి ఎస్ఐలకి తెలియని పరిస్థితి ఉంటుందా అంటే అది నమ్మరసకంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కొంతమంది డిపార్ట్మెంట్లోని అధికారులు కానీ సిబ్బంది కానీ పక్కా వైసీపీకి సంబంధించిన వారు ఉన్నారు కాబట్టి ఇలా గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ వేషంలో వచ్చారని చెప్పని ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది. జనసేన పార్టీ నాయకుల కార్యకర్తలు కూడా ఇదే అంశం మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ముందుకొస్తున్నారు. వై కేటగిరీ ఉన్నప్పటికీ కూడా పవన్ పర్యటనలో ఆ వ్యక్తి హల్చల్ చేయడం పట్ల కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే పోలీసు విభాగంలోనే కొంతమంది ఏదైతే నిందితున్నాడో నిందితుడికి సహాయ సహకారాలు అందించి ఉంటారని చెప్పిన ఒక వాదన అయితే ఉంది. ఎందుకంటే సాధారణంగా పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు మీడియా ప్రతినిధుల మీద కూడా ఆంక్షలు విధిస్తున్నటువంటి పోలీసులు భద్రతా పేరిట ఎక్కడికక్కడ మీడియాను కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ టూర్లో పవన్ కళ్యాణ్ వెంట నకిలీ పోలీసు వచ్చాడు అంటే నకిలీ పోలీసుని గుర్తించలేనంత స్థాయిలో అక్కడ పోలీసు అధికారులు ఉన్నారా అన్నది ఒక చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఎస్పీలు కానీ లేదంటే ఐజీలు కానీ డిఐజీలు కానీ ఏదైనా సరే ఏ ర్యాంకులో ఉన్న అధికారులైనా కానిస్టేబుల్ హోంగార్డులకి అంత తక్కువ పరిచయం ఉన్నప్పటికి కూడా ఎస్ఐలు సిఐలు డిఎస్పీల ర్యాంకులో ఉన్న వారికి ఖచ్చితంగా డిపార్ట్మెంట్లో ఎవరు ఉన్నారు, ఎవరు ఏ పదవులు ఏ కేడర్లో ఉన్నారు, ఏ ప్రాంతంలో ఉంటారు అనేది మాత్రం ఖచ్చితంగా సమాచారం ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల జిల్లాల నుంచి అధికారులు వచ్చే డిప్యుటేషన్ల మీద వస్తుంటారు కాబట్టి ఆ ప్రాంతాలకు వీళ్ళు వెళ్తూ ఉంటారు కాబట్టి
డిపార్ట్మెంట్కి సంబంధించిన కీలకమైన సమాచారం మాత్రం ఎస్పీలు ఎస్పీ ఏఎస్పీలు డిఎస్పీలు సిఏఎల్ ర్యాంక్ వరకు ఖచ్చితంగా ఈ సమాచారం ఉంటుంది. కాబట్టి అటువంటి అధికారులు కూడా ఆ పవన్ టూర్లో ఉన్నప్పుడు కూడా ఈ నకిలీ వేషధార పోలీస్ అధికారిని ఎందుకు గుర్తించలేకపోయారు, ఎందుకు అక్కడే అతన్ని అదుపు చేయలేకపోయారు అనేది మాత్రం ఆ $1,000,000 ప్రశ్నగా మిగిలిందనే చెప్పాలి. ఎట్టకేలకు పోలీసులు అయితే నిందితుడిని అదుపులోకి తీసుకోవడం పట్ల ఏదైతే కూటమి నేతలు కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా మరోవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫేషికి ఫోన్ చేసి ఆయన భద్రత పట్ల ఒక గుర్తు తెలియని వ్యక్తి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, అతన్ని బెదిరింపు పవన్ కళ్యాణ్ చంపేస్తానంటూ బెదిరించిన పరిస్థితి కనిపించింది. తాజాగా పోలీస్ వేషంలో వ్యక్తి నేరుగా పవన్ కళ్యాణ్ టూర్లోనే ఆయన వెంట తిరగడం అనేది కూడా ఆయన భద్రతకు సంబంధించి కొంత చర్చనీయాంశం. ఏదైతే ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు కానీ లేదంటే ఎవరైతే ఆ వ్యక్తికి సహకరించారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా ఒక డిమాండ్ అయితే ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుంది. అందులోనూ వై కేటగిరీ ఏదైతే ఆర్మడ్ పర్సన్స్ ఉంటారో, ఏదైతే కేంద్ర బలగాల బందోబస్తులు సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ జోన్లో ఉన్న వ్యక్తి దగ్గరికి కూడా ఆ పోలీస్ స్టేషన్లో వెళ్ళగలిగినాడంటే ఇది ఎలా సాధ్యమైందన్నది మాత్రం పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో లోతుగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ పర్యటనలో కానీ ఆయనకి భద్రతకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రస్తుతం పోలీస్ శాఖ మీద ఉందని చెప్పని చెప్పాలి మూర్తి గారు. థ్యాంక్ యూ.